సో నమస్కారం అండి. నిత్యం ఒక మిస్టరీ అయితే బయటికి వస్తూనే ఉంది. రీసెంట్గా చూసుకున్నట్టయితే కుక్కట్పల్లి మేడిపల్లిలో సో మరో ఘటన అయితే ముందుకు వచ్చేసింది. జయశంకర్ భూపాలపల్లిలో సో కన్న తల్లే కూతురు చంపింది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏం చెప్తారండి? అసలు ఎలా వచ్చింది అసలు మనసు? సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారి దగ్గర కాటారం అనే ఒక మండలం, దాని శివారులో మేడిపల్లి అనే ఒక చిన్న గ్రామం, అటవీ ప్రాంతం. అక్కడ ఒక యువతి మృతదేహం కనబడింది, కుళ్ళిపోయిన స్థితిలో ఉండింది. చూస్తుంటే పక్కన ఒక ఆధార్ కార్డు కూడా పడుంది ఆమెకు సంబంధించి. మరి అట్లా ఆమె ఆధార్ కార్డు చంపిన వాళ్ళు అట్లా ఎలా వదిలేశారో తెలియదు. ఆధార్ కార్డు పట్టుకొని చూస్తే తను సో అండ్ సో వర్షిణి అని తెలిసింది. సరే ఏంటమ్మా వర్షిణి అని చెప్పేసి ఇంటికి వెళ్తే అయ్యయ్యో నా కూతురు తల్లి కవిత. మా ఆయన చనిపోయాడండి పక్షపాతంతో ఎప్పుడో 2 నెలల క్రితం. అప్పటి నుంచి ఈవిడ కొంచెం మైండ్ సెట్ అవ్వక ఇంట్లోకి వెళ్ళి ఒకసారి పారిపోయింది. కంప్లైంట్ కూడా ఇచ్చాము. మొన్న కూడా 20 రోజులైంది ఇంట్లో నుంచి పోయి. ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అని ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నా. ఇక్కడ దొరికింది అని చెప్పి ఆవిడ ఆవేదన. ఇక అందరు కూడా అయ్యో పాపం ఏం జరుగుంటుంది, రేప్ చేసి చంపేశారా లేకపోతే ఇంకేమైనా గోల్స్లో దోచుకోవడానికి దొంగలు చేసిన పని, ఇట్లాంటి కోణాల్లో దర్యాప్తు చేశారు. తర్వాత విచారించగా తెలిసింది ఏంటంటే, అంటే ఎంత కాదనుకున్న దొంగ ఏడుపులు బయటపడతాయి ఏదో ఒకరోజు. ఆ కవిత ఏడుపులో ఏదో కొంచెం తెలిసింది. గట్టిగా విచారిస్తే అర్థమైంది ఏంటంటే, ఈవిడకి వాళ్ళ కూతురు 22 ఇయర్స్ పెళ్ళికి ఎదిగింది. హస్బెండ్ ఏమో పక్షపాతం వచ్చి మంచాన పడి ఉన్నాడు, పెరాలసిస్. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది, రంకు. ఇక ఈ రంకు అలా కొనసాగుతూ ఉంటే పక్షపాతం వచ్చిన ఓడికి తెలిసింది. తను ఎంత కాదన్నంటే ఇక చూస్తున్నాడు, చెప్పలేడు, మాట్లాడలేడు, కదలలేడు, కొట్టలేడు, అంతే జస్ట్ అట్లా ఉన్నాడు. అమ్మో ఎప్పుడైనా సరే ఇతనికి కొద్దో గొప్ప నయమైన వాళ్ళకి వీళ్ళకి చెప్తాడు కదా, ఏం చేద్దామని చెప్పేసి ప్రియుడితో కలిసి హస్బెండ్ని చంపేసింది. కాకపోతే పక్షపాతం వచ్చి చనిపోయాడు అని నమ్మించింది. అంటే ఎప్పటి నుంచో మంచాన పడి ఉన్నాడు కాబట్టి నమ్మేశారు జనాలంతా కూడా, అయ్యో పాపం అని. తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే హస్బెండ్ చనిపోయాడో తల్లి అటు వెళ్ళడం కొంచెం అనుమానం వచ్చింది అమ్మాయికి, వర్షినికి. కనిపెట్టింది, దొరికింది రెడ్ హ్యాండెడ్గా. ఇంట్లో ఎవరితోనో తల్లి ఉండడం చూసింది. అరే ఈ పిల్లకి తెలిసిందే, ఎట్లా ఏం చేద్దాం. ఆ అమ్మాయి ఏంటంటే చూసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరికి చెప్పుద్దో, మా చుట్టాలకు చెప్పుద్దాము, పుట్టింట్లో అత్తింట్లో చెప్పుద్దాము, పెద్దదే కదా, ఈమెను కూడా చంపేద్దామని ఆ ప్రియుడితోనే సుపారీ ఇచ్చి చంపించేసింది. ఇంకా వాళ్ళు చంపిన తర్వాత అక్కడే అడవిలో పడేశారు శవాన్ని. అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఏమో ఈ రోజుల్లో అట్లా వదిలించుకుంటున్నారు ఈ రంగు పురాణాలకి. మొత్తానికైతే పిల్ల ప్రాణం పోయింది, చంపేసి అక్కడ పడేశారు. తెలిసిపోయింది, తెలియకుండా అయితే ఉండదు, ఎవరు దాచలేరు ఇలాంటివి. మరి వాళ్ళు నార్మల్గానే చంపారా లేకపోతే ఈ కవితకు కూడా తెలియకుండా పిల్ల మీద అత్యాచారం చేసి చంపారా కూడా తెలియదుగా. ఎలాగో చంపుతున్నాం అనుకున్న వాళ్ళకి ఇవే ఉండవు ఆ ఫీలింగ్స్. ఇప్పుడు ఏం చేసింది, దీన్ని ఏ విధంగా మలచాలి అని ఆలోచించి అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆ చింతపండు, ఎండుమిరపకాయలు, ఈ క్షుద్ర పూజలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తెప్పించి అక్కడ వేసేసారనమాట. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపించాలి, శవం పడుంది, చంపేశారు నెంబర్ 1. కాదు ఇది నరబలి. అక్కడ చూడు రాయికి పసుపు కుంకుమ రాసుంది, అక్కడ ఏదో ముగ్గేసింది, నిమ్మకాయలు, పూలు, పసుపులు ఏవేవో పెట్టున్నాయి. సో క్షుద్ర పూజ జరిపించి అమ్మాయిని బలి ఇచ్చారు. ఎవరు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తే లాస్ట్కి దొరికింది కవిత. ఇది ఇప్పుడు ఈవిడ మెయిన్ మోటివ్ ఏంటి చంపడానికి, తన రంకు మొగుడికి కూతురికి తెలిసింది, తెలియకుండా పరువు పోతుంది 10 మందికి తెలిస్తే అని అటు ఆయన్ని చంపింది, ఇటు ఈయన్ని చంపింది. ఓకే, ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఓకే, ఒక అక్రమ సంబంధం కోసం కన్న తల్లే బిడ్డను చంపడం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటారు? దేని ఎఫెక్ట్ ఉంటుంది మరి? నిజంగా చెప్పాలంటే సిగ్గు, ఎగ్గు అన్నీ వదిలేసి బతుకుతారు కదా, ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియకుండా బ్రతికేస్తారు కొంతమంది. ప్రేమ కన్నా కామం గొప్పది అంటారా మరి? అట్లాగే ఉంది చండాలంగా. ఇప్పుడు
సరే హస్బెండ్ పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది, హస్బెండ్ మంచాన పడ్డాడు, ఒక బాధ్యత అనేది ఉంటుంది, ఆయన సేవలు చేసుకోవాలి లేదా పిల్లకి సంబంధాలు చూడాలి. అప్పటికి పిల్లకి నువ్వు సంబంధాలు చూసిన తర్వాత నిజంగానే హస్బెండ్ చనిపోయాడో లేకపోతే ఏదో అయింది అనుకుంటే కన్విన్స్ చేసుకో కుటుంబంలో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని, తప్పే ఉంది. అంటే తోడు కోసమే పెళ్ళి అని చెప్పి కన్విన్స్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో అట్లా లేదు. అలానే వాడేవాడో ఈమెను పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? వాడికి కావాల్సింది కూడా ఈవిడితో కామమే కదా. ఈమెను పెళ్లి చేసుకొని సమాజంలో నిలబడాలని వాడు అనుకోడు. ఏదో దొరికింది దారిలో వెళ్తుంటే ఒక ఆవిడ, ఓ 4 రోజులు ఆవిడతో ఏదో రంకు సాగిద్దాం అనుకొని వాడు వస్తాడు. అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు, అట్లా పెళ్లి చేసుకుంటా ఒప్పుకోరు ఎవరు ఈ రోజుల్లో. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఒకరిని వదిలేసి దానికి అలవాటు పడ్డ తర్వాత అలాగే జీవించాలి ఉన్నంతకాలం అనుకుంటారు. ఎవరికన్నా తెలిస్తే ఈ రోజుల్లో ఏంటంటే ఈ మన ఎక్స్ట్రా మ్యారిటల్ ఈ రిలేషన్సే కొంచెం పరువు తక్కువలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీకు కులం వేరని పరువు హత్యలు చేసే వాళ్ళకంటే కూడా ఇది చాలా చిల్లరగా, అంటే పెద్ద తిరిగిపోతూ అది పెద్ద ఇది వాడితో వీడితో ఏదో తిరుగుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఏంటంటే వాళ్ళు బతకలేరు, ఆ మాటలు పడలేరు, బతకలేరు. సో మనం బతకలేని సిచ్యువేషన్లో మనం ఎందుకు ఉండాలా? ఎవడైతే తెలిసిందో వాళ్ళని చంపేద్దామనే రేంజ్కి వచ్చేస్తారు వీళ్ళు. అలా ఒక క్రైమ్ చేస్తారు. చేసిన తర్వాత అయితే ముక్కలు ముక్కలు నరికి అక్కడిక్కడ పాతేస్తున్నారు, లేకపోతే అడవిలో తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఎవరికి తెలియదులే అనుకుంటారు, దొంగేడుపులు ఏడుస్తారు. చివరికి తెలిసిపోయిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు. ఇప్పుడు ఈవిడ బతకలేదు, జైల్లోనే ఉండాలి జీవితకాలం. ఏమో దేవుడి దేవల జైల్లోనే ఈవిడ చనిపోయిందంటే ఏమన్నా అనుకోవచ్చు. మళ్ళీ విడుదలై బయటికి వచ్చినా లోకం బతకనివ్వదు. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఓవరాల్గా ఇవన్నీ అరికట్టాలంటే ఈ సొసైటీకి సాధ్యం అంటారా? ఈ లివింగ్ రిలేషన్ అయినా అక్రమ సంబంధాలైనా ఇవన్నీ అరికట్టాలంటే సొసైటీకి సాధ్యం అంటారా? యాక్చువల్గా ఒక పురుషుడిని కోరుకోవడం స్త్రీతత్వం, స్త్రీని కోరుకోవడం పురుషతత్వం. ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఉంటాయి కానీ అవన్నీ ఎవరు పట్టించుకోవట్లా. అట్రాక్ట్ అవుతున్నారు, వాడు నవ్వగానే వీళ్ళు నవ్వుతున్నారు. ఏదో రోజు అది ఎక్కడికో దారి తీస్తుంది, ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది. 10 మందికి తెలిసింది అంటే ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. ఈ సేమ్ చాలా హత్యలు చూడు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వైఫ్స్ మొగుళ్ళని చంపిన స్టోరీలు చూసాం, అందులోనూ ఇవే. ఆ మేఘాలయ ఇన్సిడెంట్ తీసుకున్నా అందులోనూ ఇదే, ఎక్కడ చూసినా ఇవే. ఇక దీన్ని ఏం చేస్తాను చెప్పి. ఎప్పటిలేంది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి ఈ కోణాలని బయటికి? లేదు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంత డెవలప్ అయింది కాబట్టి ప్రతి వార్త బయటికి వస్తుంది. ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందరూ వార్తలు చెప్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇప్పుడు నీ ఫోన్లో నా ఫోన్లో కూడా న్యూస్కి సంబంధించిన గ్రూప్స్ ఒక 10 ఉంటాయి, అన్ని న్యూస్లు అందులో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూస్లు రావడం వల్ల కూడా కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు, ఇట్లా వస్తే మేబీ కంట్రోల్ అవ్వచ్చాము. అంటే వీళ్ళకి పడే శిక్షలు, ఓహో నేను కూడా పలానా ఆవిడతో ఇలా పెట్టుకున్నాను, ఏదో రోజు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకైనా మంచిది, ఇన్ని రోజులు అయితే ఉన్నాను కదా, ఇప్పటి నుంచి ఆవిడకి కొంచెం దూరంగా ఉందాం అనే ఒక భయం అయితే కలుగుద్ది. ఎగ్జాంపుల్ దిశ ఉంది కదా, అంటే ఇంతకు ముందు పెట్టుకున్నా కూడా రిలేషన్స్, ఆ భయానికి రేపో మాపో మన పరిస్థితి కూడా ఇలా అవుతే ఏంటి అని ఆలోచించే వాళ్ళు మేబీ కొంచెం మారితే మారచ్చు. ఓకే, ఏదైతే ఇప్పుడు దిశ అనే ఒక కల్చర్ తీసుకొచ్చారో అదే సేమ్ ఫార్మాట్ ఇప్పుడు మెయింటైన్ చేస్తే ఏదైతే ఇలాంటి అన్యాయాలు జరుగుతాయో స్పాట్లో ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుందేమో అనేసి కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ కల్చర్ వస్తే బాగుంటుంది అంటారా? అట్లా చేసుకుంటూ పోతే ఎవరూ మిగలడు, కానీ చేసిన తప్పు లేదు. ఇప్పుడు ఆ పిల్ల ఏమన్యాయం చేసిన వాడికి, అడవిలో నువ్వు ఆ పిల్లని మెడగోసి చంపావా, కడుపులో పొడిచి చంపావా, సరే చంపావు, ఆ ప్రాణం ఎంత విలవిల్లాడుద్దో నీకు తెలియదు, 22 ఏళ్ళ ప్రాణం. నెక్స్ట్ నువ్వు నిజంగానే చంపావా, చంపే ముందు అత్యాచారం చేసి చంపావా కూడా తెలియదు కదా. ఆవిడ ప్రాణాన్నే నువ్వు తీసావా లేక మానం కూడా దోచుకున్నావా ఎవరికి తెలుసు? చెప్పడానికి ఆ పిల్ల లేదు, చేయించిందే తల్లి కాబట్టి ఆమె ఏం మాట్లాడుద్ది. ఇప్పుడు మినిమం 19 years కదా, మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో హత్య చేసే ముందు ఏమైనా డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. 100% డిఫెండ్ చేసుకుంటారు ఎవరైనా సరే. నువ్వు పొడుస్తూ ఉంటే నిలబడరు కదా, పొడి చేసుకొని. ఎలాంటి మనిషే కాదు, జంతువు అయినా సరే చివరికి నువ్వు చికెన్ మటన్ కోళ్ళైనా సరే కొంచెం బెరుకుతాయి, నీకు అందకుండా దూరంగా పారిపోతూ ఉంటాయి. సో ఎవరికైనా సరే చంపుతున్నంటే ఒక భయం ఉంటుంది. ఆ భయంలో పాపం వీళ్ళని విచక్షణారహితంగా దోచుకొని చంపేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి జరిగింది ఏంటంటే సిచ్యువేషన్,
తల్లి రంకు పురాణం బయటపడుద్దనే ఆ రంకుగాడితోనే ఒప్పందం పెట్టింది. వాడు కామందుడేగా, ఎలాగూ చంపుతున్నాము, తల్లే చంపమనింది, ఈ పిల్లని ఇంకేదో చేసి కూడా చంపొచ్చుగా. అట్లా ఉంది సిచ్యువేషన్. సో వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఏంటి, ఇంకేం చేస్తే ఏంటి. రేపన్నాడు వీళ్ళకి కూడా పిల్లలు పుడతారు, మళ్ళీ ఇంకోతో వెళ్తే ఆ పిల్లని కూడా చంపే ఛాన్స్ కూడా ఉంటుందేమో మరి. అట్లాగే ఉంటుంది. రేపు వీళ్ళింట్లోనూ లేడీస్ ఉంటారు, వీడిని కనింది కూడా ఒక తల్లే, వీళ్ళింట్లోనూ చెల్లి అక్కలు ఉంటారు. వీడి పెళ్ళైనా రేపు పిల్లలు పుడతారు, ఆడపిల్లలు పుడతారు. వాళ్ళ పరిస్థితి ఇలా అయినప్పుడు, ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు, అప్పుడు వీళ్ళకి జీవితంలో వీళ్ళు చేసిన మిస్టేక్స్ తెలుస్తాయి. కానీ అంతవరకు కూడా వెయిట్ చేసి వాడికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. వాడు చేసింది నేరం. ఆ పిల్ల చనిపోయినప్పుడు వీడు కూడా బతికే హక్కు లేదు. ఇప్పుడు నిన్నెలా మీ అమ్మ కనిందో ఆ పిల్లని కూడా వాళ్ళ అమ్మ అలాగే కనింది. ఆ తల్లి కసాయిదే కావచ్చు, కానీ ఈ పిల్లకైతే బతికే హక్కు ఉంది కదా ఈ ప్రపంచంలో. నువ్వెవరు ఆ పని చంపడానికి? ఓవరాల్గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు? చెప్తున్నా కదా, వీళ్ళని నువ్వు అన్నట్టు ఎన్కౌంటర్ చేయడమే బెటర్. అలా చేస్తూ 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 పోతే కనీసం ఇంకొక ఆడపిల్లని చేయడానికన్నా భయపడతారు.